హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం సిపి గేట్ 2025 ఎవరైతే అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న విధంగా cpgate.tgch.ac.in అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతారు. డైరెక్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సెర్చ్ చేయండి. నేను దీన్ని ఈ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెస్క్టాప్లో మోడ్లో అయితే ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ కలర్ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది. దాని అయితే డెస్క్టాప్ మోడ్లో అయితే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. వన్స్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ అనేది చూసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 18th నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్, అంటే నిన్న నుంచి. తర్వాత ఇక్కడ పేమెంట్ కనుక చూసుకుంటే క్యాస్ట్ వైజ్గా పేమెంట్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600 ఉంది, అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకి 800 అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకవేళ 1 సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఎవరైతే 2 సబ్జెక్ట్స్ అట్లా అపియర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు అంటే ఒక సబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ 600 ఉంది, ఇంకా ఒక సబ్జెక్ట్ కనుక రాయాలనుకుంటే ఎక్స్ట్రా 450 రూపీస్ పే చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ కూడా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది 17/7/2025 అని. లాస్ట్ డేట్ విత్ ఫీజ్ లేట్ ఫీజ్తో 2000 లేట్ ఫీజ్తో 28 వరకు అయితే అప్లై అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్లో కనుక వెళ్ళిపోతే ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ అని ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో చూడండి, అందులో అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ చూడండి, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు గేట్వేకి అయితే వెళ్ళిపోతారు. సో ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్లో. ఇక్కడ దీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు సిపి గేట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయాలనుకుంటున్నారా అయితే అడుగుతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్తో అప్లై చేసినట్లయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఒకవేళ డిగ్రీతో అప్లై చేస్తే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత యాజ్ పర్ యువర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అవుతుందో అదేవిధంగా మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగానే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రజెంట్ యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్ యూజ్ చేసిన మొబైల్ నెంబర్ని తర్వాత ప్లేస్లో ఎంటర్ చేసి ఆ యొక్క మొబైల్ నెంబర్ మీద మీ ఫాదర్దా మీ మదర్దా అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒకవేళ మీదైతే సెల్ఫ్ ఇవ్వండి, లేదంటే మీ ఫాదర్ కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ ఫాదర్ అనే ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి చూసుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీరు ప్రజెంట్ యూజ్ చేసిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ వర్క్ అవ్వంది ఏదైనా ఉంటే దాన్ని ఇవ్వకూడదు, ఎందుకంటే నెక్స్ట్ సీట్ వచ్చే టైంలో మనకు వాళ్ళు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీటిని మెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్స్ అయితే యూజ్ చేస్తారు. సో మీరు యాక్టివ్లో ఉన్న మెయిల్ని అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్యాష్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాస్ట్ కనుక చూసుకున్నట్లయితే అన్ని క్యాస్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓసీ, బీసీఏ నుంచి బీసీడీ, బీసీఈ వరకు ఉన్నాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ బెంచ్ మార్క్ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినట్లయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఎన్ని సబ్జెక్టులకు అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అని అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు ఎన్ని సబ్జెక్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒకటే సబ్జెక్ట్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి. తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్, టైప్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్తో మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ని అయితే ప్రిఫర్ అయితే చేస్తాను. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనం క్యాష్ని బట్టి పేమెంట్ అయితే ఉంటుంది. మన క్యాష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీరు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డుతో మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇనిషియేట్ పేమెంట్ క్లిక్ చేస్తారో తర్వాత ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మన ఫోన్ నెంబర్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కింద కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి.
వీటిలో కొంచెం పైకి కనుక స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. సారీ, ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కార్డు పైన మంత్ అండ్ వైవై అని ఒక డేట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎక్స్పైరీ డేట్ అని. ఆ యొక్క డేట్ని ఇక్కడ ఎంటర్ చేసి కార్డు వెనకాల 3 డిజిట్స్ కోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, సివివి కోడ్ అని. ఆ యొక్క సివివి కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద కార్డు హోల్డర్ నేమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క కార్డు హోల్డర్ నేమ్ అనేది కార్డు పైన అయితే ఉంటుంది. ఆ యొక్క పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ విత్ ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ టెస్ట్ ఫ్యాకల్టీ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ ఉన్న ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందో దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఒకవేళ కామర్స్ వల్ల అయినట్లయితే ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అని, ఒకవేళ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అయితే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ నేను ఎంకామ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కామర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆర్ట్స్ ఇంకా మీరు బీఏ ఎంఏ అట్లాంటివి ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్జెక్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. కామర్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఇక్కడ క్లోజ్ అని వస్తుంది, క్లోజ్ క్లిక్ చేయాలి. క్లోజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క యాడ్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. యాడ్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేసుకున్నారో ఆ యొక్క యాడ్ చేసుకున్న సబ్జెక్ట్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ యొక్క జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత బర్త్ ఆఫ్ స్టేట్ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు బర్త్ ఆఫ్ స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. బర్త్ డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఆల్రెడీ మీరు క్యాష్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యాష్ని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోమంటే ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరైతే సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీ ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సో క్యాస్ట్ ఇప్పుడే అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా ఇక్కడైతే ఇవ్వండి. ఒకవేళ మీకు కనుక ఇప్పుడు క్యాస్ట్ లేకపోతే దాన్ని లీవ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత కింద చూసుకుంటే ఇక్కడ ఎన్సీసీ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ టిక్ ఇవ్వండి. తర్వాత మీరు చిల్డ్రన్ ఆర్మోడ్ పర్సనల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిక్కీస్ ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత చూసుకుంటే ఆర్ యూ బిలాంగ్స్ టు అని చెప్పేసి కనిపించి ఇక్కడ లోకల్ తెలంగాణ అని కనిపిస్తుంది, లేకపోతే నాన్ లోకల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ లోకల్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మైనారిటీ షేర్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక మైనారిటీ అంటే ముస్లిమ్స్ కనుక అన్నట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి. మైనారిటీలో ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది అంటే క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో బీసీసీ వాళ్ళు ఇక్కడ ఎస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యొక్క ఇన్కమ్ అనేది 1 lakh అబోవ్ ఉంటే, ఒకవేళ 1 lakh వరకు ఉంటే ఇక్కడ బిలో 1 lakh అని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే 1 lakh నుంచి 2 lakhs మధ్యలో ఉన్నట్లయితే అబోవ్ 1 lakh బిలో 2 lakhs అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ చేసిన ప్లేస్లో ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత సెకండ్ ప్లేస్లో మీ యొక్క విలేజ్ నేమ్ ఆర్ మీ సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మండల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో మీ యొక్క డిస్టిక్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ అయితే కనిపిస్తుంది, మీ యొక్క స్టేట్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఉందో మీ ఏరియా పిన్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ ఏరియా పిన్ కోడ్ 6 digits పిన్ కోడ్ అయితే ఉంటుంది.
పిన్ కోడ్ని ఎంటర్ చేసి కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. తర్వాత ఇక్కడ మీ స్టడీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైయింగ్లో ఇందులో డిగ్రీ అయితే ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చేసారు. తర్వాత నేమ్ ఆఫ్ ద డిగ్రీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి మీరు మీ యొక్క డిగ్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ అండ్ బీసీ అని ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ డిగ్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మీ యూనివర్సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏదైతే ఉందో, మీరు పాస్ అయిన ఇయర్, డిగ్రీ పాస్ అయిన ఇయర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సర్కిల్ చేసి అయితే చూపిస్తున్నాను. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు అని ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, అదర్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అయితే ఇచ్చేసాను అనమాట. తర్వాత ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ స్టడీ టు క్వాలిఫై అని కనిపిస్తుంది ఫ్రెండ్ ఒక ఆప్షన్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ మీరు తెలుగు అయితే ఇచ్చేసేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఒకవేళ పాస్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ మీ యొక్క పర్సంటేజ్ అయితే ఇవ్వండి. ఒకవేళ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉండి అప్లై చేస్తున్నారో, ఫైనల్ ఇయర్లో ఉండి అప్లై చేసిన వాళ్ళు రిజల్ట్స్ అవైటెడ్ అని ఒక బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ రిజల్ట్ అవైటెడ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే జీపీ అట్లాంటివి అయితే ఏమైతే అడగదు. సో ఒకవేళ ఎవరైతే ముందు పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇక్కడ సిజిపిఏ పైన క్లిక్ చేయండి. మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైనల్ మెమో పైన ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో, మీ జీపీ ఏదైతే ఉందో ఆ యొక్క జీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఎస్ఎస్సి డీటెయిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మెమో పైన ఉన్న మంత్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మంత్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి తర్వాత మీ ఇంటర్మీడియట్ పాసింగ్ మంత్ని అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత పాసింగ్ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వారు అంటే ఎంబీఏ ఎవరైతే మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మీరు చేసిన వాళ్ళు అయితే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆల్రెడీ అతను ఎంబీఏ చేశారనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎంకామ్కి రాయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఎంబీఏ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. బీఎడ్ చేసినా ఏది చేసినా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ ముందు కనుక మీరు చేసినట్లయితే, ఒకవేళ లేకపోతే మీరు డైరెక్ట్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉండి ఎటువంటి మాస్టర్స్ ఏం చేయకుండా ఇప్పుడే ఫ్రెష్ అప్లై చేసిన వాళ్ళు అయితే ఈ యొక్క ఆప్షన్ లీవ్ అయితే చేయండి. పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ మన అన్ని క్లాసుల డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. 9th క్లాస్ నుంచి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మన కాలేజ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ 9th క్లాసు మీరు క్లియర్గా అయితే చెక్ అయితే చేసుకోవాలి. సో 9th క్లాస్ చదివిన పాసింగ్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్రమ్ అనే ఒక ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. 9th క్లాస్ పైన మీ 9th క్లాస్ ఎప్పుడైతే చదివారో ఆ యొక్క 9th క్లాస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకాడమిక్స్ మొత్తం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ ఏదైతే ఉందో 9th క్లాస్ చదివిన స్కూల్ నేమో ఆ యొక్క స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ స్టేట్ ఆఫ్ స్టడీ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంటే 9th క్లాస్ చదివిన డిస్టిక్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్టిక్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సేమ్ యాజ్ యూజువల్ మీ 10th పాసింగ్ అకాడమిక్ ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత అదేవిధంగా ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో, మీ స్కూల్ నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డిస్టిక్ మీరు చదివింది ఏదైతే ఉందో మీ యొక్క కాలేజు, మీ స్కూలు, ఆ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ స్టెప్స్లో ఇక్కడ 10th, ఇంటర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకు సేమ్ ఇదే స్టెప్స్ అయితే ఫాలో అవుతూ అయితే మీరు అన్నీ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడైతే అడుగుతుంది. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో మీ యొక్క నియర్ బై లొకేషన్ అయితే ఇచ్చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. మీ యొక్క సెకండ్ ప్రిఫరెన్సెస్ని కూడా ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ని బట్టి మీరు అయితే ఇచ్చుకోవచ్చు. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 50 KB లోపు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది 30 KB కంటే తక్కువ ఉన్నదాన్ని
ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న క్యాప్చా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ క్యాప్చా పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సేవ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సేవ్ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి. సేవ్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఒక బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లై చేసిన సబ్జెక్ట్ నుంచి మీ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీవి కనుక ఇంకే తప్పులు కనుక ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ మాడిఫై అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మా మాడిఫై అనే బటన్ పైన క్లిక్ చేసి ఇంకా ఏమైనా తప్పులు కనుక ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క తప్పులు అనేటిని ఎడిట్ అయితే చేసుకోండి. ఒకవేళ అన్ని డీటెయిల్స్ ఓకే ఉంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. ఇదే ఫైనల్ సబ్మిట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎడిట్ అయితే కావు. ఒకవేళ ఇంకా మీరు ఏమైనా ఎడిట్స్ కనుక ఏమైనా చేసుకోవాలని అనుకున్నట్లయితే ఇక్కడ మాడిఫై అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి. తర్వాత అన్నీ ఓకే ఉన్నట్ల తర్వాత కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనే బటన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు ఫ్రీజ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రింట్ అప్లికేషన్ అని దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్రింట్ అనేది అయితే కనిపిస్తుంది. మీ యొక్క ప్రింట్ అనేదాన్ని మీరు సేవ్ అయితే తీసి ఫిజికల్ కాపీ అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.